టీసీ న్యూస్ మీడియా నినదించే గొంతుక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీసీ న్యూస్ మీడియా. నేను మీ సతీష్. ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది, దానికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. సో మొదటగా వీడియో చూద్దాం, ఆ వీడియో చూసిన తర్వాత దాని మీద కౌంటర్ అనేది మాట్లాడదాం. మనం రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్ గా అడుగుతుంటారు కాబట్టి ఇచ్చారు. అటువంటి క్యాస్ట్లకి ఎవరికి భయం మాలాంటి మందిగా చెత్తగాళ్ళు. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర్. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి, ఎవడి ఈ మాటలు మాట్లాడినట్టు సన్నాసి, ఎవడి అజ్ఞాని, కనీసం రిజర్వేషన్లకు రిలేటెడ్గా ఒక్క మ్యాటర్ కూడా, ఒక అంశం కూడా తెలియనటువంటి మూర్ఖుడు, లేదా ఏమంటారు, ఆ రిజర్వేషన్లు రావడానికి జరిగిన పరిణామాల గురించి 0.001% కూడా జ్ఞానం లేనటువంటి సన్నాసి విధవ మాటలు ఎవడీడు అంటే గీతా కృష్ణ అని ఒక మాజీ డైరెక్టర్, ఒక ఫ్లాప్ డైరెక్టర్ నా దృష్టిలో. ఎందుకంటే ఒకే ఒక హిట్ ఇచ్చిండు నాగార్జున రమ్యకృష్ణలకు, అది సంకీర్తన అనే సినిమా. ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీసిన 2 యావరేజ్గా నడిస్తే మిగతా 3 ఫ్లాప్ అయినాయి. అలాంటి ఒక డైరెక్టర్ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లోకి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ నేనే తోపుని, చిరంజీవి వట్టాడు, బాలకృష్ణ ఇట్లాంటాడు మాట్లాడుకుంటూ పోతుండు. సరే ఏమో వాడు ఏ మాట్లాడుకుని కానీ నా రాజ్యాంగం దగ్గరికి రావడం, అందులో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఈ సన్నాసిగాడు మాట్లాడే మాటలు ఏంటంటే, ఎందుకంటే రిజర్వేషన్లు ఈ మాలామాదిగలకు వీళ్ళకి అంటే ఊరాదు, వీడు పెద్ద జ్ఞాని, మరి ఈడు మరి ప్రపంచాన్ని నేర్చిన జ్ఞాని కదా, మరి ఈడికి తెలిసినంత జ్ఞానం ఒడిగలదు, అందుకనే మాలామాదిగలకు చదువు రాదు అంటుండీడు. దిక్కుమాలిన వ్యవస్థలో మనం బతుకుతున్నాం. మరి ఏం చేస్తాం, ఇలాంటి సన్నాసులు ఉన్న మా వ్యవస్థలో మనం బతుకుతున్నాం. ఓ సన్నాసిగా గీతాకృష్ణ, నీకు సినిమాలు సరిగ్గా తీయరాలే, కనీసం ఆ మాటలను కొద్దిగా అదుపులో పెట్టుకోవచ్చుగా. ఎందుకు ఒళ్ళు బల కొట్టుకునే మాటలు మాట్లాడుతావు నాకు అర్థం కాక అడుగుతా. రిజర్వేషన్లు ఎట్టొచ్చినాయో తెలుసా నీకు అసలు? ఆ రిజర్వేషన్లు ఏ స్థాయి నుండి ఎక్కడి నుండి కంటిన్యూ అవుతున్నాయో తెలుసా నీకు అసలు? తలా తెలియదు, తోండం తెలియదు, ఏం తెలియదు, తోగ తెలియదు, మొండం తెలియదు, ఏ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ పోతావు. అదే చదువు రాని వాళ్ళకి. ఇంకా ఈయన ఏమంటాడు తెలుసా, ఒక వీడియోలో ఏమంటాడంటే, ఈ రిజర్వేషన్లకు మీద జాబులు వచ్చిన వాళ్ళకు ఆ కత్తెరలు ఇస్తే వాడు ఓడి చంపుతాడు అంటారు. మరి రిజర్వేషన్ల మీద అయితే మరి మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టి, ఏం చదువు రాకపోయినా డబ్బులు కట్టినోడు ఆడు అంతేనా? మరి ఓ సన్నాసి కదవా. మాలామాదిగలకు రిజర్వేషన్లు అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని ఒకటి వచ్చింది, వాళ్లకు 10% ఉన్నటువంటి వాళ్ళకి 15% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ పోయింది నీ జ్ఞానం? అసలు తెలుసా ఆ విషయం నీకు? ఎందుకు తెలుస్తుందిలే, మనకు తాగి తొంగునే బ్యాచ్ కడమా అది. అసలు అంబేద్కర్ గురించి తెలుసా నీకు? అసలు అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం ఎంత కష్టపడ్డో తెలుసా? అంబేద్కర్ రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిండో తెలుసా? అని ఎంత కాలపరిమితికి ఇచ్చిండో తెలుసా? మరి ఎందుకు ఇంకా గవర్నమెంట్లు కంటిన్యూ చేస్తున్నాయి? మినిమం కామన్ సెన్స్ ఉంది ఆ విషయం మాట్లాడటానికి నీకు. ఎందుకు సన్నాసులా అంటే ఊరాదా? నీలాంటో నీ చెప్తున్నా, కంట్రోల్గా మాట్లాడుతున్నా. రిజర్వేషన్ల గురించి ఏం తెలవనోడు కూడా మాట్లాడే రిజర్వేషన్ల గురించి. ఏమన్నా రిజర్వేషన్లు తీసేయాలి, ఏమంటారు ఏం తెలుసా మీకు రిజర్వేషన్ల గురించి? ఏం తెలుసు రిజర్వేషన్ల గురించి? తీతపడు. ఇంతవరకు రిజర్వేషన్లకు వచ్చిన కానీ, మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కానీ రిజర్వేషన్లు ఉంటే ఎంతమంది దళితులు బాగుపడరు రిజర్వేషన్ల వల్ల? మరి అంత రిజర్వేషన్ వల్ల బాగుపడుతుంది. ఇప్పటికి అందరూ దళితులందరూ మరి ధనికులైపోవాలి కదా, ఎందుకు కాలేదు? ఎందుకు మరి ఉన్నోళ్ళుగా మారుతుర్రు? చెప్తా నా కూడా కల్లారా, ఏం మాట్లాడతారు? సరే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే రైట్ ఉందా? అరే భారత రాజ్యాంగంలో ఏముందో తెలియదు, ఏ పేజీ ఉందో ఒక అక్షరం అన్నా తెలుసా గీతాకృష్ణ నీకు? ఒక అక్షరం అన్నా? ఓ టోపీ వేసుకొని ఎవరో కెమెరా పెట్టంగానే కెమెరా పెట్టుకొని గోబని మాట్లాడడం. నీ సినిమా యాక్టర్ల గురించి మాట్లాడితే మరి నీకు సరే ఒక 6 సినిమాల దాకా అవకాశం ఉంటుంది. కళామతలని కూడా మనిషి వారని ఉన్నావు, నాకు అర్థం కాక అడుగుతా. రిజర్వేషన్ల గురించి మాట్లాడేంత గొప్పోడు అయిపోయినావు నువ్వు. సరే, గీతాకృష్ణ కామెంట్సే కాదండి, జనరల్ ప్రతి ఒక్కరు రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. రిజర్వేషన్ల గురించి ఎవరైతే రిజర్వేషన్ తీసేయాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. ఎందుకు తీసేయాలి రిజర్వేషన్లు తీసేయాలన్నోడు ఈడబ్ల్యూఎస్ 50% రిజర్వేషన్ ఉంది ఇప్పుడు. అది ఎందుకు తీసుకుంటున్నారు? మరి ఇప్పుడు 50% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండాల్సిన రిజర్వేషన్ కాక ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎడమండుకురు రిజర్వేషన్లు తీసేస్తున్న వాళ్ళు ఎడమండుకురు.
రిజర్వేషన్ పేదరికం ఈ ఏమంటాడు గీతాకృష్ణ, తిండి గత లేకపోతే అడుక్కుంటే ఇచ్చిరానికి, అడుక్కుంటే ఎవరు అడుక్కుంటారు గీతాకృష్ణ బిడా. ఆ రోజు కనుక రిజర్వేషన్లు ఇవ్వకపోతే, ఆ రోజు పూనా ఒప్పందంలో అంబేద్కర్ గారు మైనారిటీల్లో దళితుల్ని చేర్చాల్సి వస్తుంది అన్నప్పుడు ఎందుకు అప్పటి వరకు హిందువులుగా కూడా కౌంట్లోకి తీసుకోలేదు కదా ఎస్సీ ఎస్టీ బీసీలని, ముఖ్యంగా ఎస్సీలని, దళితులని. అంతవరకు వీళ్ళు హిందూ మతానికి చెందని వాళ్ళని చెప్పారు కదా. అప్పుడు అదే నిజమై ఉంటే ఈరోజు భారతదేశం మొత్తం మైనార్టీ వ్యవస్థగా మారిపోయి ఉండదు కదా. ఏం తెలుసురా నీకు రాజ్యాంగం గురించి, ఏం తెలుసురా చరిత్ర గురించి? ఎడవనుకుంటారా మీరు అందరూ? ఈ వాట్సాప్ యూనివర్సిటీలో నేర్చుకుంటా చూసిందాలా నిజం అనుకుంటా మినిమం చరిత్ర ఆధారాలు ఉండవు, దానికి ఒక పట్టింపు ఉండదు. పడి మీద పడడం ఏం కదా రిజర్వేషన్ అంటే, మాట్లాడే పద్ధతి అని ఉంటుంది. సరే చాలా మంది రిజర్వేషన్లు తీసేస్తారంటే కొందరికి అన్యాయం జరిగి ఉండొచ్చు, ఎంత బాగా చదివినా కొంతమందికి అన్యాయం జరిగి ఉండొచ్చు రిజర్వేషన్ల వల్ల, కొంతమందికి, అది కూడా అందరికి కాదు. కానీ అంతకన్నా అన్యాయం దళితులకు జరిగింది, అందుకే రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రిజర్వేషన్లు కూడా లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది కదా. రిజర్వేషన్ల గురించి నిజంగా మాట్లాడాలనుకుంటే బోల్బోచడు ఉందండి. ఈ ఒక్క వీడియోతోని ఈ భ్రమలో ఉన్నా నేను, ఈ సన్నాసిగాడు మాట్లాడే మాటల్లో ఉన్నా నేను. గీతాకృష్ణానికి దమ్ముంటే రిజర్వేషన్ మీద నాతో డిస్కషన్ రావా, ఎవడో ఇంకో పెద్దవాళ్ళు అన్నావు కదా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇలా అంటే ఊరాదు, కానీ ఆ అంటే ఊరాను దగ్గరికి రా, నువ్వు సమాధానం చెప్తా, ప్రశ్నలు అడుగుతా. దద్దమ్మను ఊరా ఇంకా ఇలాంటి కుల వ్యవస్థ ఉన్నందుకు కాదా, ఇలాంటి కుల పిచ్చున్నందుకు కాదా ఇంకా మాకు ఈ అన్యాయాలు జరుగుతుంటే అంటుంటారు కొంతమంది, కులపిచ్చి లేదు అని. ఏ కనబడుతుంది కులపిచ్చి లేదా? కానీ రూమ్ రెంట్ ఇవ్వడానికి కూడా కులాన్ని అడుగుతారు కదరా, రూమ్ రెంట్ ఇవ్వడానికి కూడా కులాన్ని అడుగుతారు సన్నాసులారా. ఎంత అవమానం అది మాకు. ఎందుకంటే నేనే ఎక్స్పీరియన్స్ చేసిన, ఎవడో కాదు, నేనే ఎక్స్పీరియన్స్ చేసిన. రూమ్ రెంట్ ఇవ్వడానికి కూడా కులం అడుగుతాడు దరిద్రుడు. మరి వాళ్ళ కులానికి పుట్టిర్రా లేదా మనిషికి పుట్టిర్రా అనేది నాకైతే తెలియదు. కానీ మరి అటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు అనేవి ఓన్లీ ఆర్థిక పరిస్థితిని కాదు, ఆర్థిక సామాజిక రాజకీయ కోణాల్లో ఇచ్చిర్రు రిజర్వేషన్లు. ఏం తెలుసురా నీకు సన్నాసిపీనుగా, ఏం తెలుసు నీకు? గీతాకృష్ణ క్షమాపణ చెప్పు మొదట. నేనేదో వేరే ఉద్దేశంతోనన్నా ఇది కాదు, నువ్వు క్లియర్గా అన్నావు మాలమాదిగలు సన్నాసులు ఉంటే ఊరా నువ్వు అన్నావు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. ఇంకా వస్తున్నాయి మాటలు, బాగా వస్తున్నాయి. సరే, రిజర్వేషన్ల గురించి మనం మాట్లాడాలి, దీని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం. ఈరోజుకి వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.